ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరి తరఫున హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వారు ముందుండి నిలబడడం చాలా సంతోషకరం. మేము వారందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఏదైతే 6 గ్యారెంటీలు మీ ముందట ఉంచడం జరిగిందో, ఎవరు ఎన్ని అనుమానాలు సృష్టించినా మేము తూచా తప్పకుండా 100 అయినా 106 అయినా ఈ 6 గ్యారెంటీ పథకాలను తప్పకుండా అమలు చేస్తాం. ఇప్పటికే 2 గ్యారెంటీ పథకాలను అమల్లోకి తీసుకొచ్చాం. యావత్ మహిళా సోదరిమణులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మహిళా సోదరిమణులందరూ కూడా స్వేచ్ఛగా ఎక్కడికి పోవాలంటే ఎక్కడికైనా పోవచ్చు, ప్రయాణం చేయవచ్చు. వారి అవసరాల నిమిత్తం ఏ ప్రాంతానికైనా పోయి తిరిగి ఇంటికి వస్తాం. రూపాయి వారి పర్సులో లేకున్నా ఈరోజు మాకు సంబంధించిన పనులు మేము చేసుకొని రావచ్చు అనే ఒక నమ్మకం, మహిళల సాధారికత సంబంధించిన అంశంలో ఒక ప్రధానంగా నిలబడాలని ఈరోజు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో మేము ప్రారంభించడం, ఆ మహిళా సోదరిమణులతో పాటు ఈరోజు 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, ఇంకో 2 పథకాలను కూడా 6 గ్యారెంటీలో ఇంకో 2 పథకాలను కూడా అతి త్వరలో మొదలు పెట్టబోతా ఉన్నాం. ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి 2014 కంటే ముందు ఏ రాష్ట్రం గురించి ఏ ఆలోచనను పెట్టుకొని వారి ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు ఉద్యమించి ప్రతి ఒక్క ప్రజానికము కోరటం జరిగిందో 10 సంవత్సరాల కాలం పాటు వారు వేచి చూశారు, అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి. కానీ వారు అనుకున్న ఆశయాలకి దూరంగా, ఆ లక్ష్యాలకు దూరంగా ప్రయాణం చేస్తూ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన ప్రజానికానికి ఈరోజు మీరు మార్పు రావాలి, మార్పు కోరుకున్నారు, ఆ మార్పును తప్పకుండా చూపెడతాం. రాష్ట్ర ప్రజానికానికి చూపెడతాం, ప్రభుత్వ యంత్రాంగాల్లో చూపెడతాం, ప్రభుత్వ పనితీరులో చూపెడతాం, మా సంక్షేమ పథకాల్లో చూపెడతాం, మా అభివృద్ధి రంగంలో చూపెడతామని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులతో పాటు ఈ కరీంనగర్ పట్టణ వాసులకు సంబంధించి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని మరి పదవి ఉన్నా లేకున్నా సోదరులు నరేందర్ రెడ్డి గారితో పాటు అనేక మంది మిత్రులు ఈరోజు పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేయటంతో పాటు మేము పార్టీ వాసులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఒక మంచి వాతావరణంలో పార్టీ టికెట్ ఇచ్చిన సోదరులు శ్రీనివాస్ గారికి పూర్తి స్థాయిలో సహకరించి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సోదరులకు సోదరులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పకుండా విచారణ చేయబడతామని చెప్పాం. నిన్న కూడా ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఈరోజు మేడిగడ్డ కానీ అన్నారం బ్యారేజీలకు సంబంధించి ఒకటి కుంగిపోయింది, ఒకటి బుడుగులు వచ్చినాయి, వీటిపైన విచారణ జరుపుతామని స్పష్టంగా నిన్న కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సరే, ఒక పక్షాన బీజేపీ, ఇంకో పక్షాన బీఆర్ఎస్. మేము 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మాట ఒకటి ఉంటుంది, చేతులు ఒకటి ఉంటాయి. సో వారిపైన ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ వారు మళ్ళా రాజకీయ అంశాన్ని ముందుకు పెట్టి మరి
ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ వాళ్ళు 9 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నట్టు, ఈ ఎన్నికల తర్వాత ఎందుకు మాట్లాడుతున్నట్టు? 9 సంవత్సరాలు వారితోని మరి చట్టా పట్టాలు వేసుకొని తిరిగి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా అంటే రాజకీయ కోణంలో మాట్లాడుతాను తప్ప వారి చేతుల్లో ఎప్పుడు కూడా చూపెట్టలేదు, చూపెట్టబోరు అని ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.